హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఈ జాబుకు సంబంధించి మనం ఆల్రెడీ కోర్సుని స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో ఇంగ్లీష్ది ఆల్రెడీ మనం స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో 14 క్లాసెస్ కంప్లీట్ అయినవి. మనం ఫస్ట్ కాంప్రహెన్షన్ చూసాము, అంటే ప్యాసేజెస్ చూసాము. దాని తర్వాత ఇడియమ్స్ చూసాము. తర్వాత సీక్వెన్స్, పీక్యూఆర్ఎస్, జంబుల్డ్ వర్డ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రకరకాల మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు కనుక మిస్ అయ్యి కనుకుంటే ఒకసారి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాము, ప్లేలిస్ట్ లింక్స్. ఒకసారి మీరు ఖచ్చితంగా చూసి నోట్ చేసుకోండి. చాలా క్లియర్గా డీటెయిల్గా అండర్స్టాండ్ అయ్యేటట్టుగా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో నోటిఫికేషన్ కూడా తొందరలోనే వస్తుందని చెప్పి రీసెంట్గా మనకి సెక్రటరీ గారు చెప్పడంతో మళ్ళీ మనము రెగ్యులర్ క్లాసెస్, రెగ్యులర్ కోర్సుకు సంబంధించినటువంటి టెస్టులు కానీ ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ఉంటాయని చెప్పి ముందుగా ఒక మాట చెప్దామని చెప్పి అనుకుంటున్నాము. సో నెక్స్ట్ మనకి ఆల్మోస్ట్ మనకి ఇంగ్లీష్లో దాదాపుగా సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ టెన్సెస్, దాని తర్వాత మనకి వొకాబులరీ, పంక్చువేషన్ ఇవి ఉన్నాయి. సో టెన్సెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంగ్లీష్లో ప్రతి ఒక్క లెసన్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ మనకి టెన్సెస్ అనేవి యూజ్ అవుతూనే ఉంటాయి. అవి కనుక మీరు కనుక తెలుసుకోకపోతే బిట్స్ సింపుల్గా పోతూ ఉంటాయి అన్నమాట. జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఈ టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్కి కానీ వాటికి కానీ. సో ఓన్లీ ఈ ఎగ్జామ్కనే కాదు, ఏ ఎగ్జామ్కైనా కానీ యూజ్ అవుతుంది, జనరల్గా లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ క్లాస్. ఫస్ట్లో జస్ట్ ఒక పిక్చరల్గా కనపడేదానికి మీకు కొన్ని ఫొటోస్ పెట్టాను. ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే 4 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. అందులో ఏంటంటే సింపుల్ ఫామ్ అనేది ఫస్ట్ మనం చూసుకుంటే సింపుల్ ఫాము, సింపుల్ ప్రజెంటు. వీటిలో చాలామంది ఆల్రెడీ అన్నీ తెలిసే ఉంటాయి, కానీ ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్గా దానికి అది ఎందుకు వస్తుంది, దీనికి ఇది ఎందుకు వస్తుంది అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. సింపుల్ ప్రజెంట్ టెన్సు, సింపుల్ పాస్ట్ టెన్సు, సింపుల్ ఫ్యూచర్ టెన్సు ఇవన్నీ కూడా సింపుల్లో ఉంటాయి. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ కింద మనం నీట్గా ఇద్దాము. సో నెక్స్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మ్స్. ప్రోగ్రెస్ అంటే మీ అందరికీ తెలిసి కంటిన్యూస్గా ఉండేదన్నమాట. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. నెక్స్ట్ పర్ఫెక్ట్ ఫార్మ్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మ్స్ అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 4తోనే మొత్తం తిరుగుతుందన్నమాట. ఈ 4 3 12 నౌన్స్, 12 వెర్బ్స్ మనము చూసుకోవాలి. సో ఐ హోప్ యు ఆర్ మేకింగ్ నోట్స్ ఇన్ యువర్ వే. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ మనం ఎలాగైతే సపరేట్గా సింపుల్ అని, ప్రోగ్రెసివ్ అని, పర్ఫెక్ట్ అని ఇలాగ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము, అలానే మీరు నోట్స్ రాసుకుంటారని అనుకుంటున్నాను. లేదంటే మీ ఇష్టం వచ్చినట్టు జస్ట్ ఇప్పుడు మన కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎలా అంటే ఫస్ట్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించి మొత్తం చూసేస్తాం అనమాట. సింపుల్, ఫ్యూచరు, సింపుల్, ప్రజెంటు ఇవన్నీ కూడా మనం చూసేస్తాం అనమాట. ప్రజెంట్ కంటిన్యూస్ కానీ, ప్రజెంట్ ఫ్యూచర్ ఇవి కానీ మనం చూసేస్తాము. సో ఫస్ట్ లెట్ స్టార్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇందులో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే బేస్ వెర్బు, దానికి మనము ఈఎస్ కానీ ఇవి యాడ్ చేస్తాం అనమాట. ఎస్ కానీ, ఓకే, ఎస్ కానీ ఈఎస్ కానీ మనం యాడ్ చేస్తాం అనమాట. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇక్కడ ఐ ప్లే ఏ గేమ్ ఎవ్రీడే. ఐ ప్లే ఏ గేమ్ ఎవ్రీడే. ఇక్కడ మనం చూసుకుంటే ఈ సింపుల్ ప్రజెంట్ అని ఎందుకన్నామంటే ప్లే అనేది ఈ వెర్బ్ మనం చూసుకుంటే సింపుల్లోనే ఉంది. ప్లేడ్ మీ అందరికి తెలుసు ఇది. సో ఇది సింపుల్లో ఉంది కాబట్టి ఐ ప్లే గేమ్ ఎవ్రీడే అంటే అది కంటిన్యూస్ ఎవ్రీడే జరిగేది అనమాట. అందుకని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయిందనమాట. అట్లనే హీ స్టడీస్ ఇన్ స్కూల్. స్టడీడ్. అట్లానే ఇక్కడ మనకి ఇందాక చెప్పినట్టుగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎస్, ఈఎస్ వస్తాయి కాబట్టి ఆ స్టడీకి ఈఎస్ యాడ్ చేసినా కానీ మనకు అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది అనమాట. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్గానే ఉంటుంది, జస్ట్ వెర్బు ప్రజెంట్ టెన్స్లో ఉంటుందన్నమాట. ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, అది మీరు గమనించాలన్నమాట. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఈజు, యాము, ఆర్ వస్తాయి. దానికి ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఇంగ్ యాడ్ అవుతుంది అనమాట. కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇంగ్ యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుంటే
ఐ యామ్ ప్లేయింగ్ ద గేమ్. ఐ యామ్, ఇందాక మనకి ఐ ప్లే గేమ్ ఎవ్రీడే అని మనం ఎట్లా చూసినామో ఇక్కడ ఐ యామ్ ప్లేయింగ్ ద గేమ్. ఓకే, జస్ట్ మనకి ఐ ప్లేయింగ్ అనేది రాదు, ఎందుకంటే దానికి ముందు ఖచ్చితంగా యామ్ రావాలి. ఐ యామ్ ప్లేయింగ్, హీ ఈజ్ స్టడీయింగ్, హీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్. ఇందాకేం చూసాము, ఈ స్టడీస్ ఇన్ కాలేజ్ అని చూసినాం అనమాట. అది ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్. కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉంటుందంటే కంటిన్యూగా చదువుతున్నాడు కాబట్టి స్టడీయింగ్, ఈటింగ్, గోయింగ్ ఇట్లాంటివి మనకి వస్తాయి అన్నమాట ప్రజెంట్ కంటిన్యూస్లో. ఈ ఈజ్ స్టడీయింగ్, దానికి మనకి ఈజ్, యాము, ఆరు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ దీంట్లో చూద్దాం, ఎందుకంటే హీకి షీకి ఏమొస్తుంది, ఐకి వాటికి ఏమొస్తుంది, దేకి ఏమొస్తుంది, దేకి ఆర్ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనము మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మళ్ళీ మనం చూద్దాము దానికి సంబంధించి టాపిక్ మనకు వచ్చినప్పుడు. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ దీంట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే హ్యాజ్, హ్యావ్ వస్తుంది అనమాట, ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. హ్యాజ్, హ్యావ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాజ్, హ్యావ్ ఇందులో వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే జనరల్గా ఐ ఫినిష్ మై హోంవర్క్ సింపుల్ ప్రజెంట్. ఓకే, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ అనేది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుందన్నమాట. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై టాస్క్, ఐ హ్యావ్ సబ్మిటెడ్ మై అసైన్మెంట్, ఇలా వస్తుందన్నమాట. ఐ హ్యావ్ సబ్మిటెడ్ అనేది హ్యావ్, హ్యాజ్ వస్తుంది. షీ హ్యాజ్, హీ హ్యాజ్, ఐ అన్నప్పుడు మనకి ఇక్కడ హ్యావ్ ఇట్లా వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఈ టెన్స్లో మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి ఇందాక చూసిన ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇక్కడ కంటిన్యూస్ వస్తుంది అనమాట. కంటిన్యూస్ అంటే ఏమొస్తుంది, ఇందాక ఆల్రెడీ చెప్పాను, మనకి లాస్ట్లో ఇంగ్ వస్తుంది అనమాట. ఏదన్నా వర్బ్కి ఇంగ్ వస్తుంది. ఇందాక మనం ఆల్రెడీ చూసినట్టుగా ఫినిష్డ్, స్టడీయింగ్, ఈ రెండు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అనమాట. ఈ రెండింటి చుట్టూనే మనం తిప్పుతున్నాము. సో ఇందులో ఎక్స్ట్రా ఏమొస్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ట్రా ఏమొస్తుంది అని అంటే ఈ బీన్ అనేది వస్తుంది అనమాట. ఇందాక మనకు ఆల్రెడీ హ్యాజ్, హ్యావ్ వచ్చింది, ఇక్కడ మనకి ఎక్స్ట్రా యాడ్ అయ్యేది ఓన్లీ బీను. సో ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఫస్ట్ ఐ హ్యావ్ బీన్ ఫినిషింగ్ మై హోంవర్క్ ఫర్ ద లాస్ట్ 2 hours. హీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఇన్ ద స్కూల్ సిన్స్ చైల్డ్హుడ్. ఇందాక ఆల్రెడీ చెప్పాను ఐకి ఏమొస్తుంది, హీకి ఏమొస్తుంది, హీ కానీ షీ కానీ ఉంటే హ్యాజ్ వస్తుంది అన్నట్టుగా. సో మనకి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ప్రజెంట్ టెన్సెస్లో 4 వచ్చాయి. ఆ 4 మనం క్లారిటీగా చూసాము. ఫినిషెస్, ఫినిషింగ్, లైక్ దాంట్లో ఈజ్, యాము, ఆర్ వస్తాయి అన్నమాట. దాని తర్వాత హ్యావ్ ఫినిష్డ్, కంటిన్యూస్లో హ్యావ్ బీన్ ఫినిషింగ్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 మీరు రాసుకోవాలి పక్కన. సో నెక్స్ట్ మనము సేమ్ ఇలానే పాస్ట్ టెన్స్లోకి మనం వెళ్దాం అనమాట. పాస్ట్ టెన్స్లో కనుక వెళ్తే సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ మనం చూసుకుంటే వర్బుకి ఈడీ యాడ్ అవుతుంది అనమాట. ఈడీ అంటే అది వెర్బులో ఇప్పుడు ఇందాక ప్లే ఉన్నింది, ఇప్పుడు ప్లేడ్ అయింది అనమాట. ఓకే, ప్లే ఉన్నింది, ప్లేడ్ అయింది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే యూ ప్లేడ్ ద గేమ్, ఐ వాచ్డ్ ద గేమ్, ఐ కంప్లీటెడ్ ద లైక్ అట్లా కంప్లీటెడ్ ద వర్క్. హీ ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని ఎలా చదవాలంటే హీ రెడ్ ద న్యూస్ పేపర్ అని చదవాలన్నమాట. మనకి ఇలాంటి కొన్ని వర్బ్స్ మనకి ఇలానే ఉంటాయి, రీడ్, రెడ్. సో అలా చదవాలి మనం. సింపుల్ పాస్ట్ కాబట్టి హీ రెడ్ ద న్యూస్ పేపర్ అంటే కంప్లీట్ అయిపోయింది. పాస్ట్ టెన్స్ మనందరికి తెలుసు కదా, పాస్ట్లో జరిగింది పాస్ట్లోనే వదిలేయాలన్నట్టుగా పాస్ట్ జరిగిపోయింది. హీ కంప్లీటెడ్, హీ వెంట్, హీ ఫినిష్డ్, అట్లా అన్నమాట. సో సింపుల్ పాస్ట్ టెన్స్ మనం చూసాము, సింపుల్గానే ఉంది. తర్వాత వెళ్ళే కొద్ది మనకి కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. ఇందాక మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇక్కడ మనం చూసుకుంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాజు, వర్ వచ్చాయన్నమాట. ఇందాక ఏమొచ్చాయి మీకు గుర్తుందా? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇందాక ఏమొచ్చాయి, యాము, ఆరు, ఈజు వచ్చాయి కదా. సో ఇది పాస్ట్ కాబట్టి వాజు, వర్ వస్తాయి అన్నమాట. ఓకే,
ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ వాజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. ఐ వాజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి, అది పాస్ట్ కాబట్టి వాజ్ వచ్చిందనమాట. జనరల్గా వాజ్ లేకుండా ఐ రీడింగ్ ఏ న్యూస్ పేపర్ అనేది కంప్లీట్లీ రాంగ్ అనమాట, ఇలాజికల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే హీ వాజ్ గోయింగ్ టు కరాచీ. హీ వాజ్ గోయింగ్ టు కరాచీ. దే వర్ డూయింగ్ దట్. వాజు వర్ మనకి ఇక్కడికి వస్తాయి అనమాట. సో బేసిక్ థింగ్స్ మనం జస్ట్ ఈ టెన్సెస్ మనము ఏదో 12 ఉన్నాయి, రకరకాలుగా ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎట్లా అనుకుంటాం. కానీ మొత్తం చదివిన తర్వాత మీకు సపరేట్గా ఇందాక చెప్పినట్టు సింపుల్ ప్రజెంట్కి సంబంధించి ఏమేమి యాడ్ అవుతాయని చెప్పినట్టుగా పాస్ట్ కూడా మనం చూసుకుందాం అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇక్కడ హ్యాడ్ వచ్చిందనమాట. ఇందాక ఏమొచ్చాయి మనకి హ్యావ్, హ్యాజ్ వచ్చాయి. సో సింపుల్గానే మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఇందాక ఐ హ్యావ్ ఫినిష్డ్ అని వచ్చిందనమాట. ఐ వాజ్ డూయింగ్ మై హోంవర్క్ అని వచ్చింది కదా ఇందాక. సో అట్లా అనమాట. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హీ హ్యాడ్ కంప్లీటెడ్ దిస్ టాస్క్. హీ హ్యాడ్ ఓన్లీ హ్యాడే వస్తుంది. ఇందాకైతే మనకి ఇందాకంటే ఎట్లా మీరు కంపారిజన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇందాక సింపుల్ పర్ఫెక్ట్ టెన్స్లో అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకి హ్యావ్ హ్యాజ్ రెండు వచ్చేటి అనమాట. కొంతమందికి హ్యావ్ వస్తుంది, ఇట్లాంటి వాటికి వస్తే హ్యావ్ వస్తుంది అనమాట, హ్యాజ్ వస్తుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ హ్యాడ్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు సింపుల్గా గుర్తుపట్టవచ్చు అనమాట. ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇది ఏ టెన్స్ అంటే మనకు ఖచ్చితంగా చెప్పవచ్చు హ్యాడ్ కనుక ఉంటే. నెక్స్ట్ది ఇంకా మనకి బాగా అర్థమవుతుంది అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇందాకట్లాగానే మనము బీన్ యాడ్ చేయాలి. బీన్ సేమ్ ఇందాక కూడా బీన్ యాడ్ చేసాము కదా. ఇందాక హ్యావ్ హ్యాజ్కి చేసాము, ఇప్పుడు హ్యాడ్కి చేస్తాము. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ హ్యాడ్ బీన్ చేస్తూ ఉన్నా అనమాట. ఐ హ్యాడ్ బీన్ ఫినిషింగ్ మై హోంవర్క్ ఫర్ 50 minutes. 50 నిమిషాల నుంచి నేను నా హోంవర్క్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాను. ఐ హ్యాడ్ ఫినిష్డ్ అంటే అది మనకి మనకి దాంట్లో వచ్చింది. ఐ హ్యాడ్ బీన్ అనేసరికి మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చిందనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ద గేమ్ సిన్స్ మార్నింగ్. హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ద గేమ్ సిన్స్ మార్నింగ్. సో పాస్ట్ టెన్సెస్ కూడా మీకు అర్థమని అనుకుంటాను. ఫస్ట్లో మనకి వర్బు సెకండ్ ఫామ్లో ఉంటుంది, ఈడీ ఉంటుంది. తర్వాత మనకి కంటిన్యూస్ టెన్స్లో వాజు వర్ వస్తాయి అన్నమాట. దానికి మనకి ఇంగ్ యాడ్ చేస్తాము. తర్వాత పర్ఫెక్ట్ టెన్స్లో మనకి హ్యాడ్ వస్తుంది. దాని తర్వాత మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాడ్ తర్వాత బీన్ యాడ్ అవుతుంది అనమాట. బీన్ గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మాత్రమే బీన్ వస్తుంది. పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మాత్రమే బీన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి వెళ్ళిపోదాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే విల్లు, షెల్లు ఇలాంటివి మనకు వస్తాయి అన్నమాట, ప్లస్ వర్బు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ షెల్ గో టు మై హోమ్ టౌన్. ఐ షెల్ అంటే ఇంకా పోతారంట. ఓకే, ఫ్యూచర్. ఓకే, ఫ్యూచర్ మనకి ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ప్రతి దాంట్లో సింపుల్ అనేది మనకి కొంచెం మామూలుగానే ఉంటుంది. వెళ్ళే కొద్దీ కొంచెం మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, హీ విల్ కంప్లీట్ హిజ్ టాస్క్. ఐ విల్ గో టు ద మాల్ టుమారో. ఐ విల్ వాచ్ ద గేమ్. ఐ విల్ డూ మై హోంవర్క్. ఇట్లా విల్ వస్తాయన్నమాట. జస్ట్ మనకి వెర్బ్ కూడా మామూలుగానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దానికి మనం వెళ్తే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మన ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి యాడ్ అవుతుందంటే ఇందాక విల్లు, షెల్లు ఇవి వస్తాయని చెప్పాం కదా, ఇక్కడ బీ యాడ్ అవుతుందన్నమాట. ఇది కొంచెం మీరు చూసుకోవాలి. ఇందాక దాంట్లో బీలు అవి లేవు మనకి. కంటిన్యూస్ టెన్స్లో మనకి ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ దాంట్లో యాము, ఆరు, ఈజ్ ఉండేటి. తర్వాత వాజు, వర్ వచ్చాయి కదా పాస్ట్ దాంట్లో. ఇక్కడ ఫ్యూచర్ దాంట్లో విల్ బీ యాడ్ అవుతుంది అనమాట. విల్ బీ లేదు అని అంటే ఇక్కడ మనకి ఈ కూడా వస్తాయన్నమాట. గోయింగ్ టు బీ, ఈజీ యాము ఆరు ప్లస్ గోయింగ్ టు బీ రెండిట్లో ఏదైనా రావచ్చు అనమాట. మీరు ఎగ్జాంపుల్ మనం చూపిస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి లింక్ చేసుకొని ఐ విల్ బీ వాచింగ్ ద న్యూస్ at 9 PM. I will be doing my homework at 10 AM tomorrow.
ఐ విల్ బీ అటెండింగ్ ద ఆఫీస్ ఎట్ 10 AM. విల్ బీ అటెండింగ్ డింగ్, ఓకే, ఇంగ్ వస్తుంది అనమాట మన కంటిన్యూస్ టెన్స్లో. అది ఆబ్వియస్ మీ అందరికీ తెలుసు. సో దీనికి లింక్ చేసుకుంటే మనము ఐ యామ్ గోయింగ్ టు బీ వాచింగ్ ద న్యూస్ ఎట్ 9 PM. సేమ్, ఎగ్జాక్ట్లీ రెండు సేమే. మనము విల్ బీ ఇట్టైనా పెట్టుకోవచ్చు, ఇట్టైనా పెట్టుకోవచ్చు అనమాట. ఐ విల్ బీ వాచింగ్ అని పెట్టుకోవచ్చు. ఐ యామ్ గోయింగ్ టు బీ, ఐ యామ్ గోయింగ్ టు బీ అటెండింగ్ ద సెమినార్ టుమారో. ఐ యామ్ గోయింగ్ టు ప్లేయింగ్ ద గేమ్ అండ్ ద మిడిల్ ఆర్డర్. ఐ యామ్ గోయింగ్ టు బీ ప్లేయింగ్ ద గేమ్. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. సో రెండు రకాలుగా ఎట్టైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో మనకి ముఖ్యంగా దీన్ని మీరు నోట్స్ చేసుకోవాలి, అంటే స్క్రీన్ షాట్ అని తీసుకోండి. నోట్స్ చేసుకొని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కనుక మీరు చేస్తే బాగుంటుంది. అవన్నీ కూడా మనము మన కోర్సులో వాళ్ళకి అందరికీ ప్రొవైడ్ చేస్తాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏం యాడ్ అవుతాయంటే సేమ్ మనకి హ్యావ్, హ్యాజ్ అక్కడ ఎలాగైతే జరిగిందో అలానే ఇక్కడ హ్యావ్ వస్తుందన్నమాట. కాకపోతే విల్ వస్తుందన్నమాట, ఫ్యూచర్ కాబట్టి. విల్ అనేది ఫస్ట్ నుంచి మనకు వస్తూనే ఉంది. ప్లస్ అలానే ఈజీ, యామ్, ఆర్ ప్లస్ గోయింగ్ టు హ్యావ్. ఇందాక సేమ్ మనకి గోయింగ్ అని వచ్చింది, గోయింగ్ టు బీ అని వచ్చింది కదా. సో ఇక్కడ మనకి గోయింగ్ టు హ్యావ్ అని వస్తుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ విల్ హ్యావ్ ప్లేడ్ ద గేమ్, ఐ విల్ హ్యావ్ ప్లేడ్ ద గేమ్. ఐ యామ్ గోయింగ్ టు హ్యావ్ ప్లేడ్ ద గేమ్. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, మనకి ఇంత డెప్త్గా అడగరన్నమాట. కానీ మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. అంటే డిఫరెంట్ మోడల్స్ దీంట్లో ఉంటాయని చెప్పి మీకు జస్ట్ ఎక్స్ప్రెస్ చేయడం అంతే. మన ఈ యొక్క ఇంపార్టెన్స్ అదనమాట. సో ఐ విల్ హ్యావ్ ప్లేడ్ ద గేమ్ అని వస్తుంది, లేదంటే ఐ ఆమ్ గోయింగ్ టు హ్యావ్ ప్లేడ్ ద గేమ్ వస్తుంది. ఇందాక ఏం చేసాము, ఐ విల్ బీ ప్లేయింగ్ వచ్చింది, కిందేమో ఐ ఆమ్ గోయింగ్ టు బీ ప్లేయింగ్ అని వచ్చింది. ఇక్కడ మనకి ప్లేడ్ అని వచ్చింది, హ్యావ్ యాడ్ అయింది, ఎందుకంటే పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సేమ్ బీన్ యాడ్ అయింది కదా. అలానే ఇక్కడ కూడా మనం చూసుకుంటే బీన్ యాడ్ అయింది అనమాట. హ్యావ్ మాత్రం అలానే ఉంది. ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం ఇప్పుడు. ఐ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ద న్యూస్, ఐ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ద న్యూస్ ఫర్ ఓవర్ 10 minutes బిఫోర్ యూ జాయిన్ మీ. అంటే నువ్వు కూడా వచ్చి న్యూస్ చూసే లోపల నేను ఆల్రెడీ ఒక 10 నిమిషాలు న్యూస్ వినే ఉంటాను అని అర్థం అనమాట. సినిమాకి నువ్వు లేట్ అవుతావు అని అంటాము, అప్పుడు ఏం చెప్తాము, ఐ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ ద మూవీ ఫర్ ఓవర్ 10 minutes బిఫోర్ యూ జాయిన్ మీ. ఇట్లా మనము మన సొంత ఎగ్జాంపుల్స్ పెట్టుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఐ ఆమ్ గోయింగ్ టు హ్యావ్ బీన్ వాచింగ్ ద న్యూస్ ఫర్ ఓవర్ 10 minutes బిఫోర్ యూ జాయిన్ మీ. ఇంత కాంప్లికేటెడ్ సెంటెన్సెస్ మనకి మామూలుగా రావు, జస్ట్ మీ ఐడియా కోసం చెప్తున్నాను, నేను మళ్ళా చెప్తున్నాను. ఓకే, ఐ ఆమ్ గోయింగ్ టు హ్యావ్ బీన్ మనకి ఇక్కడ వరకే అనమాట మెయిన్. వాచింగ్ అని ఎందుకు వచ్చిందంటే అది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి. ఓకే, అర్థమైందా? ఐ ఆమ్ గోయింగ్ టు హ్యావ్ బీన్. సో ఫ్యూచర్ టెన్స్లో మనకి జస్ట్ బీ యాడ్ అవుతుంది, దాని తర్వాత హ్యావ్ వస్తుంది, దాని తర్వాత విల్ ఆబ్వియస్గా ఉంటుంది, విల్ బీ వస్తుంది, తర్వాత విల్ హ్యావ్ వస్తుంది, తర్వాత కంటిన్యూస్ టెన్స్లో మనకి ఇంగ్ వస్తుంది అనమాట. దాని తర్వాత విల్ హ్యావ్ దానికి బీన్ యాడ్ అవుతుంది, ఎందుకంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి. ఓకే, సో మనము ఇక్కడితో ఈ టెన్సెస్ అన్నీ కూడా మనము జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్, అంటే ఏమేమి టెన్సెస్ ఉంటాయి, సింపుల్ ప్రజెంట్లో ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి, అలానే పాస్ట్లో 4, ఫ్యూచర్లో 4 మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్కూల్లో మనం చదువుంటాము, అవన్నీ కూడా గుర్తే ఉంటాయి. కాకపోతే మనం రేపటి నుంచి ఏంటంటే వీటిలో మనం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తామన్నమాట. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా మనం ఇచ్చేసి దీంట్లో ఎగ్జామ్లో ఇలా అడగతారని రూల్ లేదు, కానీ మనం జస్ట్ ఒక 20-30 క్వశ్చన్స్ అయినా కానీ మనం చేస్తే ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇది ఏ టెన్స్ కిందకు వస్తుంది అనేది మనం కనుక ఐడెంటిఫై కనుక చేయగలిగితే ఈరోజు మీరు విని చేసిన దానికి మీకు ఒక మంచి వర్తి ఉంటుందన్నమాట. సో కాబట్టి టెన్సెస్ గురించి మీరు ఇంకా అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కన్ఫ్యూజన్గా ఉంటుందనే అవకాశమే లేదనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్ నేను ఎలా అయితే సమ్మరైజ్ చేశానో, ఫస్ట్ మనకి ఈజీ ఆర్, తర్వాత మనకి అవి ఎలా యాడ్ అవుతున్నాయి, కంటిన్యూస్లో ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అలానే మీరు సపరేట్గా ఒక దిక్కు రాసుకుంటే మటుకు దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఎప్పుడైనా కానీ హ్యాడ్ ఎక్కడ వస్తుంది, తర్వాత బీన్ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ కూడా ఎవరైనా అడిగినా టక్కని చెప్పేయాలన్నమాట. అది ఆ స్టేజ్కి మీరు వెళ్ళిపోవాలి.
సో ఇది మనకి అదండి. సో ఇందాక చెప్పినట్టుగా మేము రేపటి నుంచి కంటిన్యూగా మేము క్లాసెస్ పెడతాము. అలానే ఎకానమీ క్లాసెస్ ఇవన్నీ కూడా మేము తొందరలోనే యాడ్ చేస్తామన్నమాట, తొందరలోనే పెడతాము. సో టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాము. మనకి నోటిఫికేషన్ కనుక వస్తే ఒకసారిగా సిలబస్ కన్ఫామ్ కనుక అయితే దాన్ని బట్టి మేము ఆల్రెడీ రెడీ చేస్తున్నాం అనమాట. చాప్టర్ వైజ్ టెస్టులు, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, తర్వాత గ్రాండ్ టెస్టులు కూడా. సో ఇంకా ఈ ఇంగ్లీష్ కోర్సెస్ కానీ, ఏదైనా సపరేట్ ఎకానమీ కానీ, ఏదైనా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కానీ, హైకోర్టుకి సంబంధించి కానీ, ఏదైనా కోర్సులు గ్రూప్ 2కి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ హిస్టరీ క్లాసెస్కి సంబంధించి కోర్సెస్లో కానీ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. 9441541828, 9581267584. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలామంది మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొంతమంది చూస్తూ ఉంటారనమాట. అదేంటంటే జస్ట్ మర్చిపోయి ఉంటారనమాట. సో మీరు ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడైతే వీడియో పెడతామో అప్పుడు మీకు ఇమీడియట్గా మీకు వచ్చేస్తుంది. దెన్ యూ కెన్ వాచ్ ఆర్ దెన్ యూ కెన్ సేవ్ టు లేటర్. ఓకే, అలానే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాము. ఏదైనా రెగ్యులర్ అప్డేట్స్, న్యూస్ క్లిప్పింగ్స్ కానీ, ఏమైనా లింక్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి జాయిన్ అవ్వగలరు. సో థ్యాంక్ యూ.